హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే ఈ ఎపిసోడ్ అయితే వస్తుంది. సో మీరు మన ట్విట్టర్లో అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో సాటర్డే నేను వేసిన పోస్ట్లో అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అన్నీ పిక్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఎవరు వీడియోని చూడరు. సో అందరికీ ఉపయోగపడే కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను. సో అందులో మీది మిస్ అవ్వచ్చు. సో క్వశ్చన్ ఎవరు అడిగారు అన్నది కాకుండా మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా లేదా అనేది చూడండి. ఒకవేళ మీ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ చేయాలంటే మీరు నాకు సాటర్డే రోజు ట్విట్టర్లో కానీ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, జాయిన్ కాండి. పర్సనల్గా కూడా మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. సాటర్డే మెసేజ్ చేయండి, నేను సండే వచ్చి ఆస్క్ టెక్ 24లో మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. సో అర్థం చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి చింటూ చంద్ అడుగుతున్నారు, బ్రో అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M3 లాంచ్ ఎప్పుడు? నాకు తెలిసి మొన్నే డిసెంబర్లో మనకి మ్యాక్స్ ప్రో M2 లాంచ్ అయింది. సో ఇప్పుడే రాకపోవచ్చు, ఇంకొక 3 నెలల పైనే పట్టచ్చు మ్యాక్స్ ప్రో M3 రావడానికి. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అసలు ఎలాంటి లీక్స్ కూడా రావట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శివ కొమ్మన, 15 or 20K బడ్జెట్లో మంచి టీవీ చెప్పు అన్న. సో VU టీవీ తీసుకోవచ్చు మీరు, మీకు 20,000 బడ్జెట్ రేంజ్లో. సో చాలా బాగుంటుంది. 43 ఇంచ్ టీవీ కూడా వస్తుంది మీకు 20,000 బడ్జెట్ రేంజ్లో, VUలో ఉంది. సో ఆల్రెడీ నేను మా కజిన్ కోసం అయితే ఆర్డర్ చేశాను. సో MI ప్యానల్తో కంపేర్ చేస్తే డిస్ప్లే మీకు VUలో బెటర్గా ఉంటుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యోగాంజుల్ రెడ్డి అడుగుతున్నారు, హాయ్ ఎలా ఉన్నారు, 25Kలో సామ్సంగ్ S8 Plus తీసుకోవచ్చా లేక పోకో డన్ F1 తీసుకోవాలా చెప్పండి. నా ప్రయారిటీ మెయిన్ కెమెరా, S8 Plusలో Gcam వర్క్ అవుతుందా చెప్పండి. సో మీ ప్రయారిటీ మెయిన్ కెమెరా అయితే S8 Plus తీసుకోవచ్చు, కాకపోతే మీకు పోకో F1లో బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది, బెటర్ బ్యాటరీ లభిస్తుంది. సో మీ ప్రయారిటీని బట్టి చూజ్ చేసుకోండి. అండ్ ప్రీమియం లుక్ కూడా మీకు S8 Plusలో ఉంటుంది, కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం మీకు పోకో F1లో బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నగేష్ పవనిజం అడుగుతున్నారు, Realme 3 Pro can capture at massive 63.7 MP image here. Doubt is how that software technique and Realme 3 Pro using 16 MP Sony IMX516 సెన్సార్ అన్న. రిప్లై మీ, Note 7 Proలో వాడిన సెన్సార్ కన్నా బెటరేనా? సో మనకి సెన్సార్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు Realme 3 Pro ఒక ఇమేజ్ అయితే ఆన్లైన్లో లీక్ అయింది, దాని యొక్క రెజల్యూషన్ నియర్లీ 64 MP ఉంది. సో వీళ్ళు 16 MP కెమెరాని యూజ్ చేశారు, కాకపోతే ఇక్కడ వీళ్ళు కూడా పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని యూజ్ చేశారనిపిస్తుంది. 16x4 మనకి 64 MP వస్తుంది. సో అలా మనకి 64 MP రెజల్యూషన్తో ఇమేజ్ వచ్చింది. సో యాక్చువల్గా ఇమేజ్ని ఎలా ప్రాసెస్ చేయబడుతుంది అనేది ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా రెండింటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తేనే మనకి ఏది బెటర్గా ఉంటుంది ఇమేజ్ అనేది చెప్పచ్చు. Note 7 Pro బెటర్ కెమెరా ఉంటుందా, Realme 3 Pro బెటర్ కెమెరా ఉంటుందని. సో నేనైతే డెఫినెట్గా Realme 3 Pro అన్బాక్సింగ్ చేస్తాను, కెమెరా రివ్యూ చేస్తాను. Redmi Note 7 Proతో ఫుల్ కెమెరా రివ్యూ కంపారిజన్ కూడా చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బొనగాల మహేష్, ఐఎమ్ యూజింగ్ Realme 2 Pro డివైస్, ప్రజెంట్ Redmi Note 7 Proకి అప్గ్రేడ్ అవ్వచ్చా, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో బొనగాల మహేష్ గారు, డెఫినెట్గా Realme 2 Pro నుంచి మీరు Redmi Note 7 Proకి అప్గ్రేడ్ కావచ్చు. మీకు బెటర్ ప్రాసెసర్ లభిస్తుంది, బెటర్ కెమెరా లభిస్తుంది. సో డెఫినెట్గా అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా లభిస్తుంది. అండ్ నెక్స్ట్ విజయ్ కృష్ణ అన్న, ఇంట్రెస్టింగ్ యాప్స్ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తావా చేయవా? సో ఆల్రెడీ నేనైతే ఒక ఎపిసోడ్ చేశాను. సో పర్లేదు, మంచి రెస్పాన్సే వచ్చింది, చాలామంది కంటిన్యూ చేయమన్నారు. సో డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. సో మంత్లీ ఒక 2-3 వీడియోస్ అయితే వస్తాయి యాప్స్ పైన. సో ప్రతి వీడియోలో ఒక 5 యాప్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా మీరు మంచి యాప్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి, పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు టెలిగ్రామ్లో. సో దాన్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో కంటిన్యూ అయితే డెఫినెట్గా చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా విజయ్ కృష్ణని అడిగారు, అన్న Note 5 Proకి పై అప్డేట్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ బెటా అప్డేట్ అయితే వచ్చింది. సో త్వరలోనే స్టేబుల్ అప్డేట్ వస్తుంది, ఎగ్జాక్ట్ డేట్ అయితే నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హరికృష్ణ నాని, Realme 3 Pro ఛార్జింగ్ వర్సెస్ Note 7 ఛార్జింగ్. సో క్విక్ ఛార్జ్ 4.0 వర్సెస్ వూక్ ఛార్జింగ్ అని అడుగుతున్నారు. సో క్విక్ ఛార్జ్ 4.0ని సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే రాలేదు మనకి. సో ప్రజెంట్ అయితే మనం క్విక్ ఛార్జ్ 3.0 ఛార్జర్నే వాడచ్చు Note 7 Proకి. సో ఇండియాలో అయితే 4.0 ఛార్జర్స్ అందుబాటులో లేవు. LG G7 ThinQ సంబంధించి మాత్రమే క్విక్ ఛార్జ్ 4.0 ఉంది, మనం కావాలంటే ఆ ఛార్జర్ని వాడచ్చు. సో వూక్ ఛార్జింగ్ని క్విక్ ఛార్జ్ 3.0ని టెస్ట్ చేస్తే రెండింటి మధ్య మనం లైవ్లో టెస్ట్ చేస్తేనే చెప్పచ్చు, రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే టైంలో ఫోన్ని ఛార్జ్ చేస్తాయని అనుకుంటున్నాను.
సో మనకి అండ్ రియల్మీ 3 ప్రోలో మనకి ఏ కెపాసిటీలో బ్యాటరీ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. లీక్స్ ప్రకారం 3950 mAh అంటున్నారు. మనకి నోట్ 7 ప్రోలో 4000 mAh కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్గా దీనిపై వీడియో అయితే చేశాను రియల్మీ 3 ప్రో వచ్చిన తర్వాత. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మల్లేశ్వరరావు సంగసాని, రియల్మీ 3 ప్రో స్పెక్స్. సో రియల్మీ 3 ప్రో మనకి లీక్స్ ప్రకారం డెఫినెట్గా క్వాల్కమ్ ప్రాసెసర్ తోటి వస్తుందని టెక్నికల్ గురూజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవ్ సేత్ అయితే కన్ఫర్మ్ చేశాడు. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది దాదాపుగా. అండ్ 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది, అది కూడా ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేనే వస్తుంది. AMOLED డిస్ప్లేతో వచ్చే అవకాశాలు లేవు. అండ్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మైక్రో యూఎస్బీ పోర్టా టైప్ సి అనేది ఇంకా మనకి తెలియదు. సో మ్యాక్సిమం మైక్రో యూఎస్బీ పోర్ట్ తోటే రావచ్చు. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ 16+5 లేదా 16+2 తోటి రావచ్చు. వాళ్ళు పిక్సెల్ బిండింగ్ టెక్నాలజీతో 64 MP రెజల్యూషన్లో ఇమేజ్ ప్రొడ్యూస్ చేయగల కేపబిలిటీతో రావచ్చు రియల్మీ 3 ప్రో. అండ్ బ్యాటరీ 3950 mAh ఉండొచ్చు. అండ్ వాటర్ డ్రాప్ నాచ్ తోటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవైతే కలర్ వైజ్ 6 తోటి వస్తుంది, Android 9 Pie తోటి వస్తుంది. అండ్ 4GB ర్యామ్, 6GB ర్యామ్, మేబీ 8GB ర్యామ్ వేరియంట్లో కూడా రావచ్చు. సో 4GB, 64GB, 6GB, 64GB, 8GB, 128GB ఈ స్టోరేజ్ వేరియంట్స్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 3 ప్రో మనకి 13,000 నుంచి 15,000 ఈ ప్రైస్ రేంజ్లో బేస్ వేరియంట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎందుకంటే నోట్ 7 ప్రో ఉంది కాబట్టి డెఫినెట్గా కాంపిటీషన్ ఇవ్వడానికి ఈ 13-15 మధ్యలోనే మనకి 464GB వేరియంట్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొనేటి మహేంద్ర, నోట్ 7 ప్రో వర్సెస్ రియల్మీ 3 ప్రో విచ్ ఈజ్ బెటర్. సో మనకి ఎగ్జాక్ట్గా రియల్మీ 3 ప్రోకి సంబంధించి డెఫినెట్ స్పెక్స్ మనకి ఏప్రిల్ 22న తెలుస్తాయి, అప్పుడు మాత్రమే మనం చెప్పొచ్చు. సో టెస్ట్ చేయకుండా అయితే చెప్పలేం కెమెరా ప్రాసెసర్ విషయంలో. సో ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 710తో కంపేర్ చేస్తే 675 నార్మల్ యూసేజ్లో. సిపియూ అయితే పవర్ఫుల్ సిపియూ, వాళ్ళు క్రయో 460 కోర్స్ని యూజ్ చేశారు 675లో. 710లో వాళ్ళు 3rd జనరేషన్ కోర్స్ని యూజ్ చేశారు. సో ఆ రకంగా కొంచెం లేటెస్ట్ కోర్స్ సిపియూ కోర్స్ని అయితే వాళ్ళు రెడ్మీ నోట్ 7 ప్రోలో యూజ్ చేశారు. కాకపోతే పవర్ఫుల్ జీపీయూ మీకు రియల్మీ 3 ప్రోలో ఉంటుంది. సో డివైజెస్ రెండు వస్తేనే మనం టెస్ట్ చేయండి చెప్పలేం. సో లాంచ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి రియల్మీ 3 ప్రోది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఏప్రిల్ 22న అయితే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ బొమ్ము మహేష్, రియల్మీ 3 ప్రో వర్సెస్ పోకో F1 కెమెరా గేమింగ్ టెస్ట్, బ్యాటరీ టెస్ట్ చేయన్న. డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ పోకో F1 రియల్మీ 3 ప్రోలో మంచి ఫోన్ ఏదన్నా చెప్పు అన్న, నేను రోజు ఫాలో అవుతా అన్న. సో పోకో F1కి రియల్మీ 3 ప్రోకి కంపారిజన్ అవసరం లేదు. సో కెమెరాస్ మాత్రం కంపేర్ చేయండి చెప్పలేము ఏది బెటర్ అనేది. సో నార్మల్ యూసేజ్లో అయితే పోకో F1 చాలా పవర్ఫుల్ ఫోన్, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. సో మంచి ఫోన్ పోకో F1. సో కెమెరాస్ అంటారా, టెస్ట్ చేయండి చెప్పలేము. సో డెఫినెట్గా రియల్మీ 3 ప్రో వచ్చిన తర్వాత పోకో F1తో కెమెరా కంపారిజన్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబీ ఎంటర్టైన్మెంట్, బ్రో హనర్ ప్లే తీసుకోవాలా లేక రియల్మీ 3 ప్రో కోసం వెయిట్ చేయాలా? వెయిట్ చేయండి. సో మనకి ఏప్రిల్ 22న ఎగ్జాక్ట్ స్పెక్స్ తెలుస్తాయి, ప్రైస్ తెలుస్తాయి. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, ఇప్పుడే హానర్ ప్లే కొనకండి. సో ఒక బిల్డ్ క్వాలిటీ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే మీకు హానర్ ప్లేలో ఉంటుంది. సో కెమెరాస్ అయితే యావరేజ్గానే ఉన్నాయి హానర్ ప్లే. నేను కెమెరా రివ్యూ చేశాను, ఫుల్ రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నాని నిరంజన్, పోకో F2 వర్సెస్ రెడ్మీ ప్రో 2 రెండు కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్, అంటే ఈ రెండు కూడా రాలేదు. సో పోకో F2కి సంబంధించి లీక్స్ ఏం లేవు, రెడ్మీ ప్రో 2కి సంబంధించి కొన్ని లీక్స్ వస్తున్నాయి. సో ఏది బెస్ట్ అనేది ఇప్పుడే చెప్పలేం. రెండిట్లో కూడా 855 ప్రాసెసరే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది చెప్పడానికి అయితే ఇంకొంచెం టైం కావాలి. అండ్ నెక్స్ట్ సాయి ఎంఎస్, రెడ్మీ నోట్ 7 ప్రో ఓపెన్ సేల్లో ఎప్పుడు? రియల్మీ 3 ప్రో వచ్చిన తర్వాత అయితే మనకి కొంచెం ఈజీగానే దొరుకుతుంది. ఓపెన్ సేల్ అయితే వెంటనే వచ్చే అవకాశాలు లేవు, కానీ సో ఫ్లాష్ సేల్ మరీ 1 సెకండ్లో 0.5 సెకండ్స్లో అయిపోకుండా ఒక 2-3 మినిట్స్లో ఉండే అవకాశం ఉంది స్టాక్లో రెడ్మీ నోట్ 7 ప్రో. అంతేగాని ఓపెన్ సేల్లో ఇప్పట్లో వచ్చే అవకాశాలు తక్కువ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వీరు అడుగుతున్నారు, ఈజ్ 4GB ర్యామ్ ఈజ్ ఎనఫ్ ఫర్ హెవీ గేమింగ్ ఆర్ షుడ్ ఐ పర్చేస్ 6GB ర్యామ్ ఫోన్? ఐ మీన్ హానర్ ప్లే. సో 4GB ర్యామ్ ఓన్లీ మీరు హెవీ గేమింగ్ చేసే వాళ్ళు అయితే 4GB ర్యామ్ అయితే సరిపోతుంది, వాల్యూ ఫర్ మనీ 6GB ర్యామ్తో కంపేర్ చేస్తే. మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళైతే, అంటే ఎక్కువ యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచే వాళ్ళైతే మాత్రం 6GB ర్యామ్ తీసుకోండి. అదర్వైజ్ 4GB ర్యామ్ అయితే మీకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనంత్వి, రియల్మీ 3 ప్రో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా తక్కువ ప్రైస్లో ఉండొచ్చా? సో చెప్పలేం, 710 ప్రాసెసర్తో వస్తుంది. సో డెఫినెట్గా 13,000 to 15,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది 4GB 64GB వేరియంట్. సో
నోట్ 7 ప్రోకి అయితే గట్టి పోటీయే ఉంటుంది. 14 ఉండొచ్చు, లేదా 13 ఉండొచ్చు, లేదా 15 ఉండొచ్చు. ఆ మధ్యలో అయితే డెఫినెట్గా ఉంటుంది అనుకుంటున్నాను. అప్పుడు మాత్రమే నోట్ 7 ప్రోకి కాంపిటీటర్ అవుతుంది. వాళ్ళు 16, 17కి వెళ్ళిపోతే నోట్ 7 ప్రో ముందు ఉంటుంది అనేది నా ఒపీనియన్. చూద్దాం, మనకి ఏప్రిల్ 22 అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సంతోష్ కొత్తపల్లి అడుగుతున్నారు, రియల్మీ U1కి పై అప్డేట్ ఎప్పుడు వస్తుంది బ్రో? రియల్మీ 2 ప్రో ఇప్పుడు కొనొచ్చా, లేదా రియల్మీ 3 ప్రో కోసం ఆగాల? ప్లీజ్ రిప్లై మీ. రియల్మీ U1కి రావడానికి అయితే మనకి ఇంకో 2 months లేదా 1 month పట్టొచ్చు. అండ్ రియల్మీ 3 ప్రో కోసం ఆగాల అన్నారు, వెయిట్ చేయండి. ఇప్పుడు రియల్మీ 2 ప్రో అయితే కొనద్దు. సో రియల్మీ 3 ప్రో కొనడమే కరెక్ట్. రియల్మీ 2 ప్రో అయితే ఇప్పుడు వద్దు. అండ్ నెక్స్ట్ గోవర్ధన్ అడుగుతున్నారు, అన్న నీ టెక్ న్యూస్ నేను రోజు ఫాలో అవుతాను, థ్యాంక్ యూ బ్రో. అన్న విచ్ ఈస్ ద బెస్ట్ ప్రాసెసర్ బిట్వీన్ స్నాప్డ్రాగన్ 710 అండ్ కిరిన్ 710 ప్రాసెసర్? స్నాప్డ్రాగన్ 710 బెటర్ ప్రాసెసర్. అండ్ చైతన్య అడుగుతున్నారు, అసస్ మ్యాక్స్ ప్రో M2 పై అప్డేట్స్ సంబంధించి వాళ్ళు ఫిక్స్ చేసిన బగ్స్ అండ్ యాడ్ చేసిన ఫీచర్స్ గురించి ఒక వీడియో చేయి బ్రో. సో సారీ బ్రో, నా దగ్గర అయితే ప్రజెంట్ అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 లేదు వీడియో చేయడానికి. బట్ ఫ్రెండ్ దగ్గర తీసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. సో దాదాపు చాలామంది క్వశ్చన్స్ అయితే పిక్ చేయడానికి ట్రై చేశాను, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని స్కిప్ చేసి ఉండొచ్చు. సో నెక్స్ట్ వీక్ అయితే పిక్ చేస్తాను. కింద కమెంట్ సెక్షన్లో మీకు ఇమ్మీడియట్ ఆన్సర్ కూడా ఇస్తాను. మీ క్వశ్చన్స్ ఏమైనా పిక్ చేయకపోతే కింద కమెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.